అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు మనోళ్ళు కాదు, ఆ ఎమ్మెల్యేలకు మనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పినా కూడా ఇంకా ఎమ్మెల్యే ఇంకా అదే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని తిరుగుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు, ప్రోగ్రాంలకు, భారీ బహిరంగ సభలకు అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు అసలు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా, బీజేపీ పార్టీలు ఉన్నారా, ఇతర పార్టీలు ఉన్నారా అనేటటువంటి సంగతి వాళ్ళకే తెలుస్తలేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆగమాగం అవుతున్నారు. మొన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉండలేక కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు, ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలో గతంలో నుండే ఉన్నా అని చెప్తున్నాడు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఆయన ఆగమైపోయిండు అని చెప్పి మొన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. అది వాస్తవం. ఇప్పుడు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో పోవడానికి గల కారణం ఏంటంటే కేసులు కాపాడుకోవడానికో, అంటే కేసుల బారి నుండి బయటపడడానికి ఉంటుంది కదా. ఇప్పుడు పుసుక్కున కాంగ్రెస్ కనుక ఎమ్మెల్యేల పైన ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఎమ్మెల్యేల దందాలు ఏమైనా బయట పెడితే ఎమ్మెల్యేలకు ఇబ్బంది అవుతుంది కదా. ఎమ్మెల్యేల భూ కబ్జాలు, దందాలని బయటపడతాయి కదా. ఉన్నటువంటి కేసులు బయటపడడానికో, ఆస్తులు కాపాడుకోవడానికో, ఇంకా ఆస్తులు సంపాదించుకోవడానికో, సేఫ్ జోన్లో ఉండడానికో, సో మొత్తానికి ఎట్లనో అట్లా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఒక్కొల్లిద్దరు జాయిన్ అయితే ఏమో 10 మందికి 10 మంది బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. అంటే తర్వాత కోర్టులో పిటిషన్ వేసారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక మా పార్టీలోకి వెళ్ళి వాళ్ళు ఆ పార్టీలోకి పోయిళ్ళు, అనర్హత వేటు వేయండి, ఇక వీళ్ళు పార్టీ మారారు కాబట్టి మళ్ళీ ఉప ఎన్నికలు రావాలి, వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసిరు. స్పీకర్ సార్ కూడా లేదు వీళ్ళు పార్టీ మారలేదు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి స్పీకర్ సార్ కూడా తేల్చి చెప్పేసేటటువంటి కార్యక్రమం చేసిండు. స్పీకర్ సార్ చెప్పినా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు బుద్ధి రాలేదు. స్పీకర్ సార్ వీళ్ళు మా పార్టీలు కాదు, కాంగ్రెస్ వీళ్ళకి సంబంధమే లేదు, వీళ్ళకి వచ్చే జీతం పైసలకి వెళ్ళి సగం పైసలు బీఆర్ఎస్ ఫండింగ్ పోతున్నాయి, వీళ్ళకి మాకు సంబంధం లేదని స్పీకర్ చెప్పినా కూడా ఈ ఎమ్మెల్యేలు ఇంకా కాంగ్రెస్ పార్టీ కండవలు కప్పుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలలో వీళ్ళ ఫోటోలు వేసుకుంటున్నారు, ఇంకా రేవంత్ రెడ్డితోనే దోస్తాన్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు పెద్ద షాక్ ఇచ్చారు. మామూలు షాక్ కాదు. ఇంకా ఈ దెబ్బతోటి మరి ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారా, కాంగ్రెస్తోనే కంటిన్యూ అవుతారా, మరి ఇంకా బుద్ధి లేకుండా పరువు లేకుండా అలానే ఉంటారా అనేది తెలియదు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఆగమాగం అవుతారు. రీసెంట్గా ఒక TV9కి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక ఛానల్ ఏం జరిగిందంటే, కడియం శ్రీహరి ఇట్లా నడుస్తూ పోతుంటే ఒక TV9 రిపోర్టర్ అడుగుతాడు, సార్ మీ ఇంతకు ఏ పార్టీలో ఉన్నారు సార్ అని చెప్పి అడిగితే, ఉండాల్సినటువంటి పార్టీలోనే ఉన్నా అని చెప్పి కడియం శ్రీహరి చెప్తున్నాడు. అంటే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలుస్తలేదు. బీఆర్ఎస్ ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, కాంగ్రెస్లో ఉన్నాడా, కేపాల్ పార్టీలో ఉన్నాడా, కవిత పార్టీలో ఉన్నాడా, మల్లన్న పార్టీలో ఉన్నాడా, ఏ పార్టీలో ఉన్నాడా అనేది ఇప్పటిదాకా కడియం శ్రీహరికి అర్థమైతలేదు. నాట్ ఓన్లీ కడియం శ్రీహరి, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అందరూ డైనమాలు ఉన్నారు, డిఫెన్స్లో పడ్డారు, ఏం చేయాలో తెలుస్తలేదు, ఆగమాగం అవుతురు. ఓసారి ఏమో కాంగ్రెస్ పార్టీలో మాకు సంబంధం లేదంటారు. ఇంకోటి ఏంది చెప్పన విచిత్రం, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు ఫోన్ చేస్తే మంత్రులు లేపరు. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులు ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్యరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఏదైనా శంకుస్థాపన, రిబ్బన్ కట్ చేయడమో, లేకపోతే ఇంకా కొబ్బరికాయ కొట్టడమో, ఏదైనా పనులు ఉంటాయి కదా, అధికారిక పనులు, ఆ అధికారిక కార్యక్రమాలకు, ప్రోగ్రాంలకు మంత్రులు వస్తారు కదా, మంత్రులు మినిమం ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరట పార్టీ మారిన ఎమ్మెల్యేలకు. అంటే మంత్రులు పట్టించుకుంటలేరు. మంత్రులు ఎంతసేపు వీళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే, వీళ్ళకి మాకు సంబంధం లేదు అన్నట్టే చూస్తారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం పిలువకపోయినా పోతురు. పిలువని పేరెంటానికి వచ్చింది అంటారు చూసిరా, గట్లనే ఎమ్మెల్యేలు కూడా మంత్రుల ప్రోగ్రాం వీళ్ళే తెలుసుకొని పోతున్నారు. అంటే ఎమ్మెల్యేలకు ఏమి చెప్తున్నది పార్టీ మారిన వాళ్ళకు. ఇప్పుడు ఇంకోటి ఏంటి, అన్ని సర్వేలలో వచ్చినటువంటి రిపోర్టు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 100% ఓడిపోతారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదు. ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేసినా ఓడిపోతారు, బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసినా ఓడిపోతారు. అంత వ్యతిరేకం ఉన్నది. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, సరే ఎమ్మెల్యేలు పార్టీ మారిరు, మరి పార్టీ మారడానికి కారణం ఏందని చెప్పి ఎమ్మెల్యేలను అడిగితే, మేము అధికార పార్టీలో ఉంటేనే నియోజకవర్గానికి ఫండింగ్ వస్తుంది, అధికార పార్టీలో ఉంటేనే మనం పని చేయగలుగుతాం, ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ పైసలు ఇయ్యరు, మేము నియోజకవర్గ డెవలప్మెంట్ చేయలేము, డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉండాలని చెప్పి సరే ఏదో ఒక సాకు చెప్పి అధికార పార్టీలోకి పోయారు. కొన్ని పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు ఏమన్నా అద్దపు తునుక లెక్క కలకల్లాడుతున్నాయా, అద్భుతంగా ఉన్నాయా, మంచిగా పూల లెక్క మంచిగా సువాసనంగా ఉన్నాయా, ఎట్లున్నాయి? గదే కథ. అన్ని నియోజకవర్గాలు ఎట్లున్నాయో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలు కూడా గట్లనే ఉన్నాయి, పెంట పెంట. ఇంకా ఈ నియోజకవర్గాలు ఇంకా ఏదో అద్భుతం చేసేటట్టు, సూపర్ ఉన్నట్టు ఏదో క్రియేషన్ వల్ల వీళ్ళే జనాలు కూడా అర్థమైపోయింది. ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారింది వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి, కేసుల బారి నుండి బయటపడడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి తప్ప మా కోసం కాదనేది జనాలకు అర్థమైంది. ఇంకా జనాలు కూడా కోపంతో ఉన్నారు. ఇక వీళ్ళు రేపటి రోజు ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతారు, బీజేపీ వస్తే బీజేపీలోకి పోతారు. వీళ్ళు జంపింగ్ జపాంగ్ బ్యాచ్,
వీళ్ళని నమ్మొద్దని చెప్పి జనాలు కూడా డిసైడ్ అయిపోయారు. సరే ఇంతకేం జరిగింది ఏం కథ అనేది వీడియోలో పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే కాంగ్రెస్ అధిష్టానం చాలా క్లియర్గా చెప్పిరట కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికో లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకో మీనాక్షి నటరాజన్కి మొత్తానికి వీళ్ళ దాంట్లో ఎవరికైనా ఒక్కళ్ళకి కాంగ్రెస్ హైకమాండ్ ఒక మాట చెప్పినట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఏమనంటే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు మాకు ఎటువంటి సంబంధం లేదని మీరు తేల్చి చెప్పేయండి అని చెప్పిరట. రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు దానం నాగేంద్ర ఏ పార్టీలో ఉన్నారు సార్ అని చెప్పి రేవంత్ రెడ్డిని అడిగినప్పుడు ఆయననే అడగండి మాకు తెలియదు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు గతంలో. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, చాలా క్లియర్గా ఈ ఎమ్మెల్యేలు మొత్తం కూడా కొంత రేవంత్ రెడ్డికి ఫేవర్ ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ ఉంటున్నారు, పార్టీ మారినటువంటి వాళ్ళు. అయితే జరుగుతున్నటువంటి కథ ఏంది చెప్పనా, ఈ ఎమ్మెల్యేల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ సఫర్ అవుతారు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ 9 మంది 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిరు, ఆ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిరు, ఆ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్ల పరిస్థితి ఏంది, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఎందుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఎందుకు రేవంత్ రెడ్డికి, మీనాక్షి నటరాజన్కి, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు ఆదేశాలు ఇస్తున్నారంటే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు మనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మీరు చెప్పేయండి. ఆ ఎమ్మెల్యేలను ప్రోగ్రామ్కి పిలవకండి, ఆ ఎమ్మెల్యేలను దూరం పెట్టండి, ఆ ఎమ్మెల్యేలతో మీకు సంబంధం లేదని చెప్పి ఎందుకు అధిష్టానం ఎమ్మెల్యేలకు అట్లనే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చెప్తున్నారు అంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రిజైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు జగిత్యాల ఏం జరిగింది, జగిత్యాల జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. రేపటి రోజు జగిత్యాలలో జీవన్ రెడ్డి ఫస్ట్ గెలుస్తాడు, జీవన్ రెడ్డి ఫస్ట్ గెలుస్తాడు, మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే జీవన్ రెడ్డికి ఆ స్కోప్ ఉంది. జనాలు అందరూ కూడా సంజయ్ కుమార్ పైన మరలబడ్డారు, సంజయ్ కుమార్ పైన కోపంతో ఉన్నారు. సంజయ్ కుమార్ మర్యాద కోల్పోయింది, ఎందుకంటే గెలిచింది బీఆర్ఎస్లో, వచ్చింది కాంగ్రెస్లో. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ ఉన్నది కాబట్టి జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో పోయిండు, కాంగ్రెస్లో సంజయ్ వచ్చిండు, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి పోయిండు, షిఫ్టింగ్ అయింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ బలంగా ఉన్నది. బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే వాళ్ళు మొత్తం సంజయ్ కుమార్ దిక్కున్నారు, కాంగ్రెస్కి సపోర్ట్ చేసే వాళ్ళు అసంతృప్తితో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మొత్తం జీవన్ రెడ్డి దిక్కున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు జీవన్ రెడ్డి దిక్కున్నారు, సంజయ్ కుమార్ బ్యాచ్ జీవన్ రెడ్డి దిక్కున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు జీవన్ రెడ్డి దిక్కున్నారు. మొత్తం జీవన్ రెడ్డికి బలం పెరిగింది ఇప్పుడు. సో ఇట్లా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీఆర్ఎస్లోకి పోతారేమో, ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటి హైకమాండ్ ఉన్నారు. అందుకే హైకమాండ్ ఏం చేస్తారు, మనోళ్ళని మనం కాపాడుకోవాలి, రేపటి రోజు కాంగ్రెస్ మళ్ళీ గెలవాలంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతోటి మనం దూరం ఉండాలనేది హైకమాండ్ ఆలోచన. అందుకే హైకమాండ్ ఓపెన్గా చెప్పిరట ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు మనకు ఎటువంటి సంబంధం లేదని అనౌన్స్ చేయండి, ఈ ఎమ్మెల్యేలను మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రామ్కి అటెండ్ చేయకండి, రానియకండి, వద్దని చెప్పండి అని చెప్పి హైకమాండ్ ఆదేశాలు ఇచ్చిరట. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేస్తారో తెలియదు. ఓ దిక్కేమో కేటీఆర్ దగ్గరికి రానిత్తలేడు, కేసీఆర్ మామూలు కాదు వీళ్ళు పార్టీలు మారిర్రు, పార్టీ మారినలకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కేసీఆర్ తేల్చి చెప్పేసిండు, కేటీఆర్ చెప్తున్నాడు. మరి ఎమ్మెల్యేలు ఎటు పోవాలి, ఈ ఎమ్మెల్యేలు ఏం చేయాలి, వీళ్ళకి తెలుస్తలేదు. ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా వినండి. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు ఉన్నాయి అబ్బా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు 2023 ఎన్నికలలో. అయితే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి 10 మంది పోటీ చేసేటటువంటి ఎమ్మెల్యేలు ఏమో ఓడిపోయారు వీళ్ళు. ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమో గెలిచిరు, సక్సెస్ అయ్యారు, విన్ అయ్యారు. అయితే ఇక్కడ జరిగింది ఏంది, ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్ళా బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు రాబోతున్నటువంటి 2029 అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడా, లేకపోతే 2023లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తాడా, ఈ ఇద్దరు ఎవరికి టికెట్ ఇస్తాడు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏమంటారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి మాకే టికెట్ ఇస్తాడు కాంగ్రెస్ పార్టీ నుండి అని చెప్పి పార్టీ మారిన వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ సఫర్ అవుతున్నారు. ఆ రోజు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇదే ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయించారు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆ ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కూడా వీళ్ళ పెత్తనం చెలాయిస్తారు. అప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ 10 మంది లీడర్లు సఫర్ అవుతున్నారు. అరే వీళ్ళ పెత్తనం ఏంది అరాచకం, ఇది కరెక్ట్ కాదని చెప్పి సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ 10 మంది లీడర్లు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కొనికి రెడీ అవుతున్నారు. ఎట్లా అంటే
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వచ్చారు కదా, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎంటీ ఉన్నది, ఖాళీ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడానికి లేరు. అప్పుడు బీఆర్ఎస్ ఖాళీ ఉంది కాబట్టి ఎట్లయినా కాంగ్రెస్ పార్టీలో 10 మంది పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు ఉన్నారు, వాళ్ళకి రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వడం అనేటటువంటి ఒక ఆలోచన ఉన్నది. ఇప్పుడు ఈ 10 మంది ఏం చేస్తారు, బీఆర్ఎస్ ఖాళీ ఉన్నది కాబట్టి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతాం మాట్లాడుకుంటున్నట్టు ఆల్రెడీ కేటీఆర్తో కేసీఆర్ మాకు టికెట్ ఇస్తా అంటే మేము బీఆర్ఎస్లోకి వస్తాం. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గాలం వేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకు, కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లకు, కాంగ్రెస్ పైన అసహనంతో ఉన్న లీడర్లకు గాలం వేసి చిన్నగా బీజేపీ అట్లనే బీఆర్ఎస్ వాళ్ళ పార్టీలో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే దాదాపు ఈ 10 మంది లీడర్లు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చి జలకిచ్చి ఈ 10 మంది లీడర్లు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఈ 10 మందిలో ఒకళ్ళని తీసేయిర్రి, 10 మందిలో ఒకళ్ళని తీసేయిర్రి, మన బీసీ బిడ్డ పడాన్ చెరువు సీనని తీసేయిర్రి. ఇక 9 మంది రెడీగా ఉన్నారట ఎన్లకు బీఆర్ఎస్ పార్టీలో పోనీకి మాట్లాడుకుంటున్నారట. ఎట్లయినా పార్టీ మారిన ఎమ్మెల్యేల వల్ల మేము సఫర్ అవుతున్నాం, బీఆర్ఎస్ ఖాళీ ఉంది కాబట్టి వాళ్ళకి వచ్చేస్తాం, మాకు టికెట్ ఇస్తారా చెప్పండి, టికెట్ ఇస్తా అని చెప్పి అక్యూరేట్ చెప్తేనే వస్తాం అని చెప్తున్నారట. సో కేటీఆర్ కేసీఆర్ డిస్కషన్ చేస్తున్నారట. మరి 9 మంది ఏ టైంలో అయినా కాంగ్రెస్లో జంపుకోవచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇదంతా గమనించి మీనాక్షి నటరాజన్ గమనించి లేదు మనోళ్ళని మనం కాపాడుకోవాలి, ఈ 9 మందిని, ఈ 9 మంది గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళని కాపాడుకుంటే మళ్ళీ వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. ఎందుకంటే జనాలు కూడా ఎట్లా ఆలోచన చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా అనుకో, నేను ఒక 3-4 సార్లు పోటీ చేసి ఓడిపోయినా, జనాలు ఏమనుకుంటారు అంటే పాపం 3-4 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు, ఒక్కసారి అవకాశం ఇద్దాం, ఇప్పుడు 2-3 సార్లు మనోడే గెలిచిండు, ఈయనకు కూడా అవకాశం ఇద్దాం, చాలాసార్లు పోటీ చేసి ఓడిపోతున్నాడు, పాపం ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి జనాలు కూడా కొంత కన్సర్న్స్తో గెలిపిస్తారు. అందుకే ఈ 9 మందిని మళ్ళీ గెలిపిస్తారు జనాలు, ఈ 9 మందికే మళ్ళీ టికెట్ ఇవ్వాలి, 9 మందిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ పార్టీ మారినటువంటి ఈ 9 మంది 10 మంది ఎమ్మెల్యేలు మాకు సంబంధం లేదు, వీళ్ళు ఎవరో మాకు తెలియదు అని చెప్పి మీరు అనౌన్స్ చేయమని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చినట్ట, హైకమాండ్ రేవంత్ రెడ్డికి చెప్పిరట. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఏం చెప్తాడో ఇంకా తానే చూడాలి. మొత్తానికైతే ఇట్లా ఆగమాగం పరుస్తున్నదండి, ఆగమాగం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ వాళ్ళు ఏమో జంపుగానికి రెడీ ఉర్రు, ఇప్పుడు జంప్ అయిన వాళ్ళు ఏమో మళ్ళీ బీఆర్ఎస్లో పోనీకి రెడీ ఉర్రు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటలేరు, కాంగ్రెస్ వాళ్ళు ఉండడానికి రెడీ లేరు. ఇదో కథ నడుస్తుంది తెలంగాణలో. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.